ఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పానీపూరి విక్రేతను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. వీధి వ్యాపారి మెగావత్ చిరంజీవి కొన్ని దశాబ్దాలుగా వ్యాపారంలో ఉన్నారు. ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద తెనాలి మున్సిపల్ పట్టణ పేదరిక నిర్మూలన శాఖ నుంచి రుణం తీసుకుని వ్యాపారం సాగిస్తున్నాడు. అతను ఎల్లప్పుడూ తన రుణాలను సమయానికి క్లియర్ చేస్తున్నందున అతను రాష్ట్రపతి ఆహ్వానాన్ని పొందాడు. నాకు హఠాత్తుగా ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి జెండా వందనానికి రమ్మని ఇన్విటేషన్ పంపించారు. ఆ ఇన్విటేషన్ రావటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. క్రెడిట్ అంతా మా తెనాలి మున్సిపాలిటీ మెప్మా సిబ్బందికి చెందాలి. వాళ్ళే నన్ను ప్రమోట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ప్లస్ బ్యాంక్ మేనేజర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజరు మురళి గారు, విజయబాబు గారు, వీళ్ళకి చెందాలి. నాదేం లేదు, క్రెడిట్ అంతా వాళ్ళదేను. లోను 2021లో తీసుకున్నాను. 10,000 రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ అది సకాలంలో కట్టడం వల్ల నెక్స్ట్ 20,000 ఇచ్చారు 2022లో. అది కూడా సకాలంలో కట్టడం వలన 2023లో 50,000 ఇచ్చారు. అది కూడా రన్నింగ్ అవుతూ ఉంది. డిజిటల్ పేమెంట్లు కూడా ప్రోత్సహిస్తున్నాను బాగా నా దగ్గరకు వచ్చే పిల్లలతో. అందుకని ఈ ఆపర్చునిటీ వచ్చింది. దానికి చాలా సంతోషంగా, మాటల్లో చెప్పరాని సంతోషంగా ఉంది నాకు.